హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. వెల్కమ్ టు పల్లవి టీవీ సార్. థ్యాంక్ యూ. అండ్ సార్, ఈ బుక్లో కంటెంట్ ఏముంది సార్? అంటే బేసికల్గా నేను డాక్టర్ సురేంద్ర మేడం, పిడియాట్రిషియన్. ఓకే. అయితే నేను ఈ బుక్ రాయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు చాలామంది పిల్లల్ని చూస్తుంటాను నేను. అంటే పిడియాట్రిషియన్ 18 ఇయర్స్ వరకు చూస్తాం. చాలామంది ఎగ్జామ్స్ టైంలో పిల్లలు చాలా ఫంక్షనల్ కంప్లైంట్స్ వస్తారు. తల తిరుగుతుందని, శ్వాస తీసుకోవడం ఇబ్బంది అని, కడుపు నొప్పి అని, వామిటింగ్స్ అని. జెన్యున్గా ఆర్గానిక్ ప్రాబ్లం ఉండదు. అట్లని చెప్పి యాక్షన్ కూడా కాదు అది. అంటే మెంటల్ స్ట్రెస్. సో అంటే చాలా చిన్న వాటికి కూడా చాలా పెద్ద స్ట్రెస్సర్ అవుతుంది అది. దానివల్ల వాళ్ళ డే టు డే లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. ఎగ్జామ్లో పెర్ఫార్మెన్స్ కన్నా తగ్గిపోతుంది, స్కూల్ పెర్ఫార్మెన్స్ తగ్గుతుంది. సో అది అబ్జర్వ్ చేసిన తర్వాత దీన్ని మనం ఎట్లా అడ్రస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ బుక్ రాయడం జరిగింది. ఇందులో ఫస్ట్ చాప్టర్ గోల్ సెట్టింగ్ దగ్గర నుంచి. మంచి లక్ష్యం ఉందనుకోండి, ఆ లక్ష్యం దిశగా మార్గం ఎలా ఏర్పాటు చేసుకోవాలి. అసలు మనము అంటే ఈ దేశము జ్ఞానభూమి. ఇప్పుడు నేను భగవంతునితో సమానం అని చెప్పుకున్న దేశంలో చాలా చిన్న చిన్న వాటికి కూడా ఆత్మహత్యలు చేసుకోవడము, పిల్లలు అంటే నచ్చినట్టు కటింగ్ చేయించకపోతే అప్సెట్ అవుతారు, నచ్చిన అంటే పటాకులు కొనేయలేదని సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా న్యూస్లో మనం చూస్తుంటాం. సో ఇట్లాంటి పరిస్థితి మారాలి. దానికోసం ఒక డాక్టర్గా శారీరక ఆరోగ్యం మీదనే కాకుండా మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి కూడా నా వంతుగా ప్రయత్నంగా ఈ పుస్తకాన్ని రాశాను మేడం. ఇందులో గోల్ సెట్టింగ్ దగ్గర నుంచి చివరి వరకు అంటే మనము సక్సెస్ ఇప్పుడు జెన్జీ ఫోకస్ ఏంటంటే సక్సెస్ సాధించాలి, అల్టిమేట్ మనం సక్సెస్ సాధించాలని. సక్సెస్ కంటే ఆ పాత్ చాలా ఇంపార్టెంట్, ఆ స్ట్రాటజీ అది చాలా ఇంపార్టెంట్ అని ఇది నేను చెప్పింది కదా, సాక్షాత్ భగవంతుడే చెప్పిండు, కర్మనేవ అధికారస్తే అని చెప్పి. మనం పని చేయడం అనే దానిలో ఆనందించాలి, అధికారం ఉంది, ఫలితం మీద ఎక్కువ ఫోకస్ చేయకూడదని. అది సరళంగా చిన్నపిల్లలకు అర్థమయ్యే భాషలో చెప్పే ప్రయత్నం చేశాను. ఇది నాట్ ఓన్లీ చిన్నపిల్లలే కాదు సార్, పెద్దవాళ్ళకి చెప్తే అవి ఆచరించి పిల్లల మీద వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. అవును మేడం. ఇందులో 17th చాప్టర్ తల్లిదండ్రులకు సూచనలు రాశాను మేడం. ఇది స్టూడెంట్స్కి ఎవరైనా కానీ, ఎంట్రన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ, 7th క్లాస్ తర్వాత పిల్లలు ఈజీగా అర్థం చేసుకోగలరు. 7th క్లాస్ నుంచి డిగ్రీ పిల్లల వరకు కూడా సో హెల్ప్ అవుతుంది మేడం. 18 చాప్టర్స్ ఉన్నాయి.